హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మాస్టర్ క్యామ్లో ఒక 2D డయాగ్రామ్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క 2D డయాగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేదా ప్రోగ్రామింగ్ కానీ, డిజైనింగ్ కానీ, మోల్డింగ్ కానీ చేయడానికి సింపుల్గా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క 2D డయాగ్రామ్ని మెజర్మెంట్స్ని చెక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే యొక్క 2D డయాగ్రామ్ అనేది ఇక్కడ ఫేస్ ప్లేట్ అనేది కదా, దీన్ని ఈ యొక్క చిన్న సర్కిల్ ఉంది కదా, ఈ యొక్క చిన్న డయాగ్రామ్ దీన్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ నిన్న రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్కి సంబంధించింది దీన్ని ప్రాక్టీస్ చేసాం కదా. దీనికి సంబంధించిన వీడియో ఇంకా ఎవరైనా చూడలేదని అనుకుంటే దీనికి సంబంధించిన వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి. అలా లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇలాగే డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా మీరు లైక్ చేయడం ద్వారా ఈ యొక్క యూట్యూబ్ అనేది ఇంకా ప్రమోట్ చేస్తుంది, అంటే ఇంకా ఇతరులకి ఇది ఎక్కువ లైక్ చేస్తుంది కదా, దీన్ని కంటెంట్ బాగుంది కదా కానీ ఇంకా అనేక మందికి చేరుతుంది. అలా చేయడం ద్వారా ఈ యొక్క తెలుగులో నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ మాస్టర్ క్యామ్ అనేది తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క తెలుగులో నేర్చుకోవడానికి యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో తెలుగులో క్లాసెస్ ఈ యొక్క 2D డయాగ్రామ్కి సంబంధించిన వీడియోలు ఎక్కడ దొరకడం లేదన్నమాట. కాబట్టి ఇక తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడాలి అంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు చూడాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి డైమెన్షన్స్ అన్ని చెక్ చేసుకుందాం. చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఈ యొక్క ఓవరాల్గా ఐడి సర్కిల్ ఎంత 116 అంటే 116 ఓవరాల్గా. ఓకే, సెంటర్ సర్కిల్ 22. ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్కి ఎంత 45 degrees అంటే 45 degreesలో ఒక లైన్ గీసుకుని తర్వాత ఇక రేడియస్ 10 ప్లస్ రేడియస్ 18 ఈ యొక్క సర్కిల్ ఇక్కడ గీసుకోవాలి. తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 20 mm డిస్టెన్స్. ఓకేనా? ఇక్కడ ఐడి సర్కిల్ 10 mm డయామీటర్, 2 హోల్స్, ఈ హోల్స్ డయామీటర్ 10, 2 హోల్స్. తర్వాత ఓవరాల్ అంటే అవుటర్ సర్కిల్ రేడియస్ 10 అనమాట. ఈ యొక్క సర్కిల్, ఇది ఒక సర్కిల్ రేడియస్ 10. తర్వాత ఈ సర్కిల్కి వర్టికల్గా 20 mm డిస్టెన్స్ అనమాట. తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి డిస్టెన్స్ ఎంత 50. ఓకే, చూశారు కదా? ఇలా స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క 2D డయాగ్రామ్ని డ్రా చేద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ ముందుకు పోతే ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? ముందుగా అవుటర్ సర్కిల్ తీసుకుందాం, డయామీటర్ 116. ఓకే, పెన్ను టాప్లో పెట్టుకుందాం. తర్వాత ఎయిర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ముందుగా ఒక రెఫరెన్స్ లైన్ గీసుకుందాం, హారిజాంటల్గా, వర్టికల్గా. ఓకే, లైన్ నేను మిడ్ పాయింట్ తీసుకుంటా. ఓకే, మిడ్ పాయింట్ నుంచి ఇలా వచ్చింది అనమాట. సో నేనైతే ఒక 150 పెట్టుకుంటా, 150. ఓకే, ఇప్పుడు హారిజాంటల్గా గీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వర్టికల్గా గీసుకుందాం. ఓకే, సేమ్ 150. ఇక్కడ యాంగిల్ 270 degrees కదా, మనం ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్గా. ఓకే, ఇప్పుడు
సర్కిల్ తీసుకున్నాం. ఓకే, సర్కిల్ ఎంత చెప్పుకున్నాం, డయామీటర్ 116. ఓకే, 116 డయామీటర్. నెక్స్ట్ తర్వాత ఇక చిన్న సర్కిల్ ఎంత, డయామీటర్ 22. ఓకే, డయామీటర్ 22. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క లైన్ అనేది మిడ్ పాయింట్ కాకుండా ఎండ్ పాయింట్ తీసినాం. ఈ 2 ఎండిటీస్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇచ్చుకున్నాం. ఎంత యాంగిల్, ఇచ్చుకుందాం. ఓకే, నేను 60 ఇచ్చుకున్నాను. లెంత్ యాంగిల్ ఎంత మనకు కావాల్సింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees. 180 ప్లస్ ఒక 90 ఎంత, 270 ప్లస్ ఒక 45 ఎంత, 270 ప్లస్ 45 degrees, మొత్తం ఎంత, 215 degrees. ఓకే, 215 degrees ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు క్లిక్ ఇచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఒక మిడిల్ సర్కిల్ ఎంత, రేడియస్ 40. ఓకే, దాన్ని గీసుకుందాం. ఇక్కడ నుంచి ఎంత, రేడియస్ 40. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా ఇది పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలని కదంటే, ఇక్కడ ఎంత, ఇక్కడ రేడియస్ ఎంత, సర్కిల్ 10 mm రేడియస్ సర్కిల్. ఓకే, ఇది ఓడి సర్కిల్, అవుటర్ ఐడి సర్కిల్. ఇది ఓడి సర్కిల్ ఎంత, ఇక్కడ రేడియస్ 18 అనేది ఓడి అవుటర్ సర్కిల్, రేడియస్ 10 అనేది ఇన్నర్ సర్కిల్. ఓకే, రేడియస్ ఎంత, రేడియస్ 10. ఓకే, లాక్ వేసుకున్నాను ఇక్కడ. ఓకే, ప్లస్ ఇంకోటి రేడియస్ ఎంత, 18. ఓకే, ఓకే, ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం. ఇప్పుడు దీనిని ఇటు పక్క కూడా సేమ్గా మిర్రర్ చేసుకుందాం. ఓకేనా, అప్పుడు ఇది ఈ రెండు సెలెక్షన్ చేసుకుని కలిసి మిర్రర్ చేసుకుందాం. ఓకే, వచ్చింది. ఇది ఇటు పక్క కూడా ఇలా వై యాక్సిస్లో మనకు కావాల్సింది అనమాట. ఎందుకంటే ఇక్కడ వై ఉంది కదా, ఈ వై యాక్సిస్లో ఇక్కడ ఒకటి ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ నుంచి మనం వై యాక్సిస్లో మూమెంట్ చేసాము అనమాట, ఎక్స్ కదా. ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం. నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క సర్కిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ ఇది తీసుకుందాం. ఈ సర్కిల్ ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి 10 mm ఒక లైన్ గీసుకుందాం. ఈ 10 mm సర్కిల్ నుంచి ఇక్కడికి 20 mm ఒక లైన్ గీసుకుందాం. ఓకే, ఆపోజిట్ ఇక్కడ నుంచి మిడిల్ వచ్చింది కదా, వన్ సైడ్ సెలెక్షన్ తీసుకుందాం. ఓకే, ఎంత, 10 mm డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి మనకి కావాల్సింది అంత ఇంకోటి 20. ఓకే, అంటే వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 mm అనమాట డిస్టెన్స్. ఓకే, ఇక్కడ చూసాం కదా మనం, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 20 mm. ఓకే, నెక్స్ట్ ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 50 వర్టికల్గా. ఓకే, ఆఫ్ సైడ్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత, 15. 15. ఓకే, ప్లస్ నెక్స్ట్
ఈ యొక్క 50, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత, వర్టికల్గా 20 mm. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, పైకి 20. ఓకే, వచ్చింది కదా, క్లిక్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా అంటే ఇక్కడ ఐడి సర్కిల్ అనేది డయామీటర్ 10 mm. ఈ 2 హోల్స్ అన్నమాట, 2 హోల్స్ డయామీటర్ 10. ఓకే, ఇదొక హోల్ డయామీటర్ 10 mm. తర్వాత ఇది ఐడి కదా, తర్వాత ఓడి సర్కిల్ ఎంత, రేడియస్ 10. ఇది రేడియస్ 10 అనేది అది ఓడి సర్కిల్ అనమాట. ఐడి సర్కిల్ డయా 10, రేడియస్ 10. ఓకే, గుర్తుపెట్టుకున్నాను, కన్ఫ్యూజన్ కావద్దండి. ఓకేనా, డయామీటర్ 10, 2 కదా మనకు వచ్చింది, ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి. ఓకే, నెక్స్ట్ డయామీటర్ 10 అయిపోయింది. ఇప్పుడు రేడియస్ 10. ఇక్కడ ఒకటి. ఓకేనా, చూశారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లైన్తో మనకు అవసరం లేదు కాబట్టి ఈ లైన్ని డిలీట్ చేసేసుకుందాం. ఓకే, ఇది కూడా, ఈ లైన్ కూడా అవసరం లేదు. ఓకే, ఇది కూడా అవసరం లేదు, మనకి ఏవి అవసరం లేదు వాటన్నిటిని రిమూవ్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క మిడిల్ సర్కిల్ అని కూడా అవసరం లేదు కాబట్టి దాన్ని కూడా రిమూవ్ చేసుకుందాం. ఓకే, సారీ, ఇలా అవసరం లేదంటే డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఏమంటే ఈ యొక్క సర్కిల్ నుంచి ఈ సర్కిల్ నుంచి వర్టికల్గా లైన్ గీసుకుందాం. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఇలా. ఓకే, ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్కి మధ్యలో రేడియస్ ఎంత, రేడియస్ 10 ఇక్కడ ఉంది కదా. ఈ సర్కిల్కి ఇక మధ్యలో ఫిల్లెట్ 10 mm ఫిల్లెట్ ఉంది కదా. సో దానిని ఫిల్లెట్ చేసుకుందాం. ఫిల్లెట్ 10. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ 6 అన్నమాట, 2 సైడ్. ఇక్కడ ప్లస్ 6 అనమాట ఫిల్లెట్, రేడియస్ 6. ఓకే, ఇక్కడ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన కోసం లేనివి ట్రిమ్ చేసేసుకున్నాం. ఓకే, ఇలా అనుకోండి, డివైడ్ సెలెక్షన్ చేసుకుని. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు అవసరం లేని డిలీట్ చేసేసుకుందాం. ఇది డిలీట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ట్రిమ్ అన్నా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనైతే డిలీట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుక అంటే ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత, రేడియస్ 10 అన్నప్పుడు డయామీటర్ 20 అవుతుంది. ఇక్కడ రేడియస్ 18 అన్నప్పుడు డయామీటర్ 36 అవుతుంది. ఓకేనా, అలా. ఇప్పుడు ఆఫ్సెట్ తీసుకుని ఒక సర్కిల్ అనేది ఆఫ్సెట్ తీసుకుందాం. ఎంత, రేడియస్ 10 కదా కావాల్సింది. రేడియస్ 10 అన్నప్పుడు డయామీటర్ 20 అవుతుంది. ఈ యొక్క సర్కిల్లోన డయామీటర్ ఇది 20 అనమాట. ఈ 20లోన హాఫ్ ఎంత, 10 కదా. సో మనకి ఇప్పుడు 10 ఉంది కదా, ఈ 10 ప్లేస్లో 20 ఉంది కదా, 20 ప్లేస్లో 10 పెట్టుకుందాం. ఓకేనా, వచ్చింది కదా. అలాగే మనకి ఇక్కడ 1 సైడ్ వచ్చింది, మనకి 2 సైడ్ కావాలి. ఈ మిడిల్ సర్కిల్ నుంచి ఇక్కడ 10 mm, ఈ మిడిల్ సర్కిల్ నుంచి ఇక్కడికి 10 mm, టోటల్ ఎంత, 20 mm. ఒక సర్కిల్ డయామీటర్ ఎంత, డయామీటర్ 20, రేడియస్ ఎంత, 10. ఓకేనా,
టూ సైడ్ మనకు కావాల్సింది కాబట్టి టూ సైడ్ సెలెక్షన్ చేసుకుందాం. ఓకే, వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం. ఇప్పుడు వీటిలో మనకు అవసరం లేని ఏవేవో వాటిని డివైడ్ చేద్దాం, అంటే ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే ఓకే కాబట్టి ఇలా డ్రా చేయొచ్చు మనం, స్టెప్ బై స్టెప్గా కాకుండా ఇలా. ఓకే, తర్వాత స్ప్లిట్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఈ టాప్లో అలాగే ఈ యొక్క టాప్లో కూడా ఈ సర్కిల్కి సంబంధించినది ఇక మిడిల్లో ఏం లేదు కాబట్టి దీన్ని కూడా ట్రిమ్ చేసేసుకుందాం, డివైడ్ చేసుకుందాం. ఓకేనా, డివైడ్ కాబట్టి ఓకే. నెక్స్ట్ ఏంటి, అలాగే ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి వీటిని కూడా ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇలా. ఓకే, ఇప్పుడు రైట్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు పెట్టుకుందాం. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్లో ఇది రిఫరెన్స్ సర్కిల్ కాబట్టి ఈ యొక్క రిఫరెన్స్ సర్కిల్కి సపరేట్ లైన్ ఇచ్చుకుందాం. ఓకేనా, దీనికి లైన్ స్టైల్లోకి వెళ్ళి ఇలా ఇచ్చుకొని దానికి కావాల్సిన రిఫరెన్స్ సర్కిల్ కాబట్టి ఒక డిజైన్ అనేది వేరే రిఫరెన్స్ లైన్స్లోకి మార్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ముందుగా సేఫ్టీ లైన్స్ అని గీసుకున్నాం కదా, హారిజంటల్గా వర్టికల్గా, వాటిని కూడా డిలీట్ చేసుకుందాం. అవి మొత్తానికి ఒక 2D డయాగ్రామ్ అనేది పూర్తి అయిపోయింది కాబట్టి వాటితో మనకు అవసరం లేదు కాబట్టి వాటిని కూడా డిలీట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, హారిజంటల్గా వర్టికల్గా ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది కాబట్టి దీనిని కూడా మనకి అవసరం ఉంటే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే F9 నొక్కితే ఈ యొక్క కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ సిస్టమ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మనకి మళ్ళీ కావాలనుకుంటే F9 నొక్కితే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది. సో నేను ప్రజెంట్గా అవసరం లేదు కాబట్టి నాకు తీసుకుంటున్నాను. సో చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ యొక్క లైన్స్ అనేది చిన్నగా థిక్నెస్ చిన్నగా కనబడుతున్నాయి మనకి. సో మనకి మంచిగా బ్లైండ్గా మంచి కలర్ఫుల్గా కావాలి అని అనుకుంటే మనం దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి, కంట్రోల్ A సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఈ యొక్క లైన్ విడుతుంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చూశారు కదా మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు బ్లైండ్గా కనబడుతుంది. అలాగే దీనికి కావాలనుకుంటే ఈ యొక్క కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. కలర్ కూడా మార్చుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి, సేమ్ యాక్టివ్గా కంట్రోల్ A సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ కలర్స్ వస్తాయి అనమాట. సో వీటిలో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ కలర్స్ ఇలా ఏ కలర్ కావాలనుకుని మనకు కావాల్సిన కలర్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇలా స్టెప్ బై స్టెప్ కదా. సో నేను ఈరోజు దీనికి కావాల్సిన కలర్ని ఏది సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను అంటే ఇది గ్రీన్ ఉంది కదా దీనిపై సెలెక్షన్ చేసుకుని మౌస్ని లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఈ యొక్క కలర్ అనేది దానికి వచ్చేస్తుంది. ఇది రెఫరెన్స్ లైన్ కాదు కాబట్టి దీనికి సపరేట్ ఒక లైన్ ఇస్తాం. ఓకేనా, దానికి సపరేట్ ఒక కలర్ ఇస్తాం. ఓకే ఇలా చూశారు కదా. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం ఈ 2D డయాగ్రామ్ ఎలా స్టెప్ బై స్టెప్గా గీసాను. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేసి చూడడం ద్వారా ఈ వీడియో అనేది పూర్తిగా అర్థం కాదు. అలాంటప్పుడు నెక్స్ట్ మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 2D డయాగ్రామ్ అనేది అర్థం కాదన్నమాట ఏమి. ఓకేనా,
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అర్థం కాని ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన మ్యాటర్ యొక్క మెసేజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి సంబంధించిన రిప్లై ఇస్తాను. లేదంటే దానికి సంబంధించిన సపరేట్గా వీడియో తీసి ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేస్తాను మీకోసం, కానీ సపరేట్ చేసి పెడతాను. ఓకేనా? మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో చూశారు కాబట్టి మనం ఈరోజు యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాము. మరి నిన్న రోజున యొక్క దీనికి సంబంధించిన వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే ఈ యొక్క వీడియో పూర్తి చివర అయిపోయేసరికి చివరిలో దీనికి సంబంధించిన వీడియో వస్తుంది. అలాగే కంటిన్యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నిన్న రోజున ఇది ప్రాక్టీస్ చేసాము. మళ్ళీ దీన్ని ఎవరైనా చూడలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం దీనికి సంబంధించిన వీడియోని ప్రాక్టీస్ చేసాం కదా. మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన ఈ యొక్క వీడియో చూశారు కదా, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఈరోజు మళ్ళీ రేపటి రోజు మనం ప్రాక్టీస్ చేయబోయే 2D డయాగ్రామ్ ఏదైనా ఉందంటే ఇది అనమాట. సో చూశారు కాబట్టి మనం రేపటి రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. సో దీని ద్వారా నేను ఏం అనుకుంటున్నానంటే ఈ యొక్క 2D డయాగ్రామ్ రేపు చేసి ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా. మీకు ఈ యొక్క దీనికి సంబంధించిన వీడియో మీ దగ్గరికి రావాలి, మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? మనం ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.